ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,75,891 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 6 గ్యారంటీలు, గ్రామీణ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు సైతం బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. గత ప్రభుత్వ బడ్జెట్లు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని బట్టి ఆరోపించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే దుబారా తగ్గించామని, నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉత్పాదకత పెరుగుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం సత్వర పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు అన్ని చర్యలు ప్రారంభించాం. ఈ దిశగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమ శాఖ మార్చులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో పలు పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తత్ఫలితంగా మన రాష్ట్రానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పైబడి పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా చెప్పటానికి సంతోషిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అనుసరించబోయే విధానాలను ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు ప్రశంసించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత సానుకూలత వ్యక్తం కావటం మా పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే దుబారా తగ్గించామని, నిస్సహాయులకు సాయం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. అందుబాటులో ఉన్న వనరులతో హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. చిన్న మరియు సూక్ష్మ సంస్థలు స్థాపించడానికి వీలుగా క్లస్టర్లని అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకం ద్వారా కూడా దీనికి అవసరమైన నిధులు సమీకరిస్తాం. రాష్ట్ర నిధులతో పాటు PM మిత్ర నిధుల్ని వినియోగించుకొని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని మరింతగా అభివృద్ధి పరుస్తాం. ప్రభుత్వం తరఫున 2 లెదర్ పార్కులను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతం అయినప్పుడు ప్రాంతీయ ఆర్థిక అసమానతలు తలెత్తుతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర నలుమూలలు అభివృద్ధి చెందడానికి ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. ఈ క్లస్టర్ల ఏర్పాటులో భూసేకరణ జరిగేటప్పుడు ప్రజల ఇళ్లకు, ఆస్తులకు 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 6 2 హామీలను అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ప్రారంభించి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు. 6 గ్యారంటీల అమలు కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఇప్పటికే 2 పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే మరో 2 స్కీమ్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం అవసరమైన నిధులు కేటాయించినట్లు బట్టి తెలిపారు. ఇప్పటికే నెలకు 300 కోట్ల చొప్పున అదనపు నిధులు మంజూరు చేశామని అన్నారు. దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు అన్నట్లుగా భారతదేశం పారిశ్రామిక విప్లవం యొక్క అవకాశం కోల్పోయింది. కానీ కంప్యూటర్ విప్లవం మాత్రం కోల్పోలేము. ఎంతో దార్శనికతతో 3.5 దశాబ్దాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. తెలంగాణ రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలోని అగ్రస్థానంలో ఉండాలనేది మా ఆకాంక్ష. ఐటీ రంగంలో అభివృద్ధి సాధించడం ద్వారా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరింత అధునాతన సౌకర్యాలు కల్పించడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయి. ఐటీ రంగానికి మరింత మెరుగుపరిచిన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటాం. ఐటీ రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి అత్యంత సులువైన విధానాలతో స్వాగతం పలకటమే కాకుండా భవిష్యత్తులో కూడా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తని పటిష్టమైన విధానాలని రూపొందిస్తున్నాం. అత్యంత అధునాతనమైన
మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐటీ రంగంలో నైపుణ్యం మరింత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. గత బకాయిలను సైతం విడుదల చేసి ఆరోగ్యశ్రీకి ఎలాంటి అడ్డంకి లేకుండా అవసరమైన నిధులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలు రావాలంటే పటిష్టమైన విధానం ఉండాలి. అందుకే అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో తిరుగులేని శక్తిగా మారుతుందనటంలో సందేహం లేదు. దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్ ఉండే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దుతాం. ఈ బడ్జెట్లో ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వ రూపం కాదు. ఇది ప్రాథమికంగా అనుబంధిత జీవన విధానం, ఉమ్మడి కమ్యూనిటీ. గృహజ్యోతి పథకం కింద అర్హులైన వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని ఇస్తామని మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. రూపాయలు 500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక సైతం జరుగుతుందని అన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని బట్టి చెప్పారు. ప్రస్తుతం కొన్ని గ్యారంటీల అమలుకు సంబంధించి విధి విధానాల రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. కర్తవ్యాల్ని తామే నిర్వర్తించేలాగా చూస్తాం. ఇది మేమేదో ప్రజాస్వామ్యానికి చేస్తున్న మేలు కాదు. గ్రామాల్లోని అణగారిన వర్గాలకు, గ్రామీణ పేదలకు మేము కల్పిస్తున్న హక్కు, నిస్సహాయులకి, అభాగ్యులకి మేమిస్తున్న గ్యారంటీ, సామాజికంగా అన్యాయం ఎదుర్కొంటున్న వారికి మేమిస్తున్న ధైర్యం. మీకు తెలుసు, దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ చెప్తే దాన్ని ఆచరించి చూపించిన గొప్ప ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. దేశంలో గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసేందుకు ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వం 73-74 రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది. గ్రామ పంచాయతీలకి ఆర్థిక వెసులుబాటు కల్పించడమే కాకుండా వారి అభివృద్ధి ప్రణాళికను వారే రూపొందించుకునే విధంగా కేంద్రం నుంచి నేరుగా నిధుల్ని పంచాయతీలకు అందజేసిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. గ్రామ పంచాయతీల్ని మరింత రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. అందుకోసమే రైతు రుణమాఫీని ఎన్నికల హామీల్లో చేర్చినట్లు చెప్పారు. హామీ ఇచ్చినట్లు త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ, విధి విధానాలను త్వరలోనే రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 100% ఇళ్లకు సురక్షిత మంచినీరు అందుతుందని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వలేదు. స్థానికంగా ఉన్న నీటి వనరుల్ని వాడుకోవటం కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందించే ప్రయత్నం చేయటం వల్ల ఖర్చు ఎన్నో రెట్లు పెరిగి చివరకు సమస్యలు తలెత్తుతున్నాయి. స్థానిక నీటి వనరులను నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుంచో నీరు తేవటం అనేది ప్రయాసతో కూడుకున్న పని. కేవలం కాంట్రాక్టులు మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా లాభపడ్డారు. ఈ కారణంగా గ్రామీణ పేదలు సురక్షిత మంచినీటి కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు 15,000 అందిస్తామని బట్టి ప్రకటించారు. గతంలో కన్నా భిన్నంగా కౌలు రైతులకు రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధుతో అనర్హులు, పెట్టుబడిదారులకే బాగుపడ్డారని బట్టి ఆరోపించారు. కొండలు, గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న బట్టి అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు వివరించారు.
వచ్చింది. ఈ 11%లోని 61% నిధులు గ్రామీణ స్వయం ప్రతిపత్తి సంస్థలు కేటాయించాలని కూడా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల్ని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క నివేదికపై తీసుకున్న చర్యలను అసెంబ్లీలో ఉంచాలి. అయినా కూడా దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మా ప్రభుత్వం ఆ సిఫార్సులను వెంటనే ఆమోదించింది. ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తుంది. 1 దశాబ్దం వరకు కూడా శాసనసభలో రాష్ట్ర ఆర్థిక సంఘ నివేదికను ప్రవేశపెట్టలేదు. దానిని మా ప్రభుత్వం ఆమోదించి ఈ సభ ముందు ఉంచుతున్నాము.